నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిన్నారం అనే విలేజ్లో ఉన్నాము. సో నిన్న ఏదైతే రాత్రి అకాల వర్షాలకి ఈ రైతాంగం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోసిన నేపథ్యంలో ఒడ్లు మొత్తం తడిసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ రైతాంగం వ్యవస్థ చూడొచ్చు. ఇక్కడ ఒడ్లు ఏ విధంగా తడిసి ముద్దయిపోయాయో మనకి కనిపిస్తూ ఉంది లైవ్లో. ఒకసారి చూద్దాం, ఈ పెద్దవతో మాట్లాడదాం. ఒడ్లు అన్ని దగ్గరకు నూకుతా ఉంది కదా. చెప్పమ్మా, ఎట్లా ఉంది? నిన్న రాత్రి వర్షం పడింది కదా, సో మీ పరిస్థితి ఏంది? పడ్డది, కుప్ప కొడదా మంటకల పడ్డది. ఎన్ని కవర్లు కప్పినా గాడుపుకుండలేవు, ఎగిరిపోయినాయి, నాన్నాయి, మొత్తం నానిపోయినాయి, నీళ్ళు గారినాయి. మళ్ళీ మా పొద్దుగాల 6 గంటల సంది మళ్ళీ వచ్చి మళ్ళీ గాడుపుకు వస్తున్నాము. కింద మీద అంటున్నాము. ఇక ఎట్లా చేయాలనో ఏమన్నా. ఇక 3 రోజులు అవుతుంది. నిన్న 3 రోజులకు నిన్న ఎన్ని ఒకతనం పోతామా అని గితను నొక్కుతున్నాము. దంచింది. ఆ కావాలి కాపితే ఆ కావాలి కొట్టుకోపోబట్టే నానిపాయి. ఏం చేయాలి? ఇక శీత చెర అవుతుంది. ఇక మరి కొనట్లేరా ఇప్పటి వరకు కూడా? ఇక ఏమో కాంట పెట్టుకుంటలేరు, వాళ్ళు వస్తలేరు. ఇక ఎప్పుడు పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారు. తడిసిన ధాన్యం కూడా కొంటామన్నారు కమ్మా. ఇక మరి కొనాలి కదా, మరి కాంట పెట్టుకోవాలి కదా, వస్తలేరు. రాక ఎంత బాధ అవుతుందో చూడు. చేత కాక చేతనాయి, చిన్న బాధ అయితలేదు. ఏం చెప్తారు మరి? కొనమంటే ఏమంటారు? కొంటాము, మళ్ళీ ఎండవాయిర్రి, మళ్ళీ మాచర్కి రావాలి అంటారు. మళ్ళీ మాచర్ రావాలి, మళ్ళీ ఎండవేయమంటారు. రాత్రి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎండపోయాలి, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఎండపోయాలి. మాకు వచ్చింది చెర. ఇక ఈ రైతులు వ్యవసాయం చేసిన లాభమే లేదు నాయన. మస్తు చెర అవుతుంది, మస్తు లాగోడ అయింది, మస్తు మందులు చల్లినాము. ఏం లాభం లేదు. చేకూకున్నదని మనం చేసిన లాభం ఏం లేదు. ఏం లేదు. మీద పడుతుంది, మొత్తం మీద పడుతుంది. ఏం లాభం లేదు నాయన. వ్యవసాయం మానుకుందే నిమ్మడం ఉన్నది. రైతు బంధుకి వేసిరా మరి? రైతు బంధు వేసిర్రో వేయలేరో ఎక్కడో ఇంకా చూడలేము మేము. మరి ఇంకా పడయో పడలేదు తెలియదు. ఎంత పెట్టుబడి వచ్చింది మొత్తం నీకు? 1 లక్ష రూపాయల పెట్టుబడి వచ్చింది. వడ్లకు 4 ఎకరాలు నాటేస్తే మొత్తం రోగం పడి ఖరాబ్ అయ్యి రోగం పడ్డది. రోగం పడితే కోపించి ఇక ఈడ పోసినాము, ఎండ పోసినాక నా ఎత్తుదామంటకల నాన్న ఒకతాను చేస్తామంటకల మళ్ళీ ఇవాళ పొద్దు నుంచి వచ్చి మళ్ళీ ఆడుతూనే ఉన్నాము. ఇక ఏం చేయాలి? ఇక ఏం చేస్తట్లేము. లాగోడు మీద పడ్డది ఈసారి. ఎవరైనా అధికారులు వచ్చి? ఎవరు రాలేరు, ఆలోస్తారు. ఎవడు రాలేడు. ఎవడు అయ్యో పెట్టుకోవాలి దబదబా, మరి లేబర్ని ఎక్కువ పెట్టుకోవాలని అంటలేరు. ఏంది మరి? ఏం చెప్తావు మరి అధికారులని? ఏం చెప్పాలి నాయన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? మరి మీ రైతులకు ఏం కావాలంటావు ఇప్పుడు? ఏం కావాలి నాయన? ఏం పెట్టుబడి లేదు. మాది పెట్టుబడి మీద పడ్డది, మొత్తం మీద పడ్డది పెట్టుబడి. ఇది చేసింది కూడా ఏం లాభం లేదు. ఇక ఎట్లా అవుతుందో ఏమో తెలియదు. అంతే అంటావు? నువ్వు చెప్పు బ్రదర్, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసిరు? 4 ఎకరాలు చేసినాం. 4 ఎకరాలు చేసినావు. ఏంది పరిస్థితి ఇప్పుడు మరి? ఒడ్లు మొత్తం నానినాయి, ఖరాబ్ అయినాయి. రాత్రి టాపర్ కాపినాం, టాపర్ కూడా ఎత్తుకోరు. ఎవరు ఎత్తుకపోయారు? అంటే ఇక్కడ ఒక రక్షణ కూడా లేదా? రక్షణ లేదు. ఇక్కడ రక్షణ ఉంటే టాపర్ ఎందుకు ఎత్తుకోవచ్చు? ఇక్కడ అన్ని ఎత్తుకోరు. రాత్రి టాపర్ వర్ష పోయినాము. 2 టాపర్ వర్ష, ఒక టాపర్ ఉంది, ఒక టాపర్ ఎత్తుకోరు. కొత్తది 3000 రూపాయలు పెట్టి తెచ్చాం. 3000 రూపాయలు నష్టం. ఇలా వచ్చి ఆందాన్ని ఏం లేదు. ఏంది మరి? ఎవరైనా వచ్చిరా కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ నుంచి రాలే, బీజేపీ నుంచి రాలే. వాళ్ళ ప్రచారాలు వాళ్ళకే తగిలినాయి. బిజీ ఉన్నారంటవా? ఓట్ల విషయానికి వస్తే ఎట్లా మరి? ఏం చెప్తారు? తడిసిన ధాన్యాన్ని తీసుకుంటారా? ఏమంటున్నారు ఇక్కడ ఐకేపీ సెంటర్ లో? ఐకేపీ సెంటర్ ఏమంటారు అంటే, ఇప్పుడు మళ్ళా నానినే కదా, మళ్ళా ఎండ పోసి దానికి మ్యాచర్ వచ్చినాక తీసుకుంటాము. అప్పటి వరకు ఎండ పోయినా అని అంటాడు ఇక్కడ ఐకేపీ సెంటర్ అయితే. తడిసిన ధాన్యం కూడా తీసుకుంటామన్నారు. అది అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు అది తీసుకుంటున్నా లేదు కానీ తీసుకోవట్లేదు. మొత్తానికి ఇది పరిస్థితి. ఏం పేరు మీ పేరు? నా పేరు ఆంజనేయులు. ఏం చేస్తుంటారు? రైతు. ఐకేపీ సెంటర్ లో ఒడ్లు పోసినాం. పోసి ఎట్లా ఉంది పరిస్థితి? రాత్రి వర్షాలు పడి మొత్తం కొట్టుకోబోతున్నాయి. ఇది పేపర్లు దొరకలేక కష్టం ఉంది. పరదలు దొరకలేక. ఎందుకు ప్రభుత్వం ఇస్తలేదా పరదలు? అంటే ప్రభుత్వం సంబంధం ఉండదు కదా, ప్రొవైడ్ చేస్తారు లేదు కదా, వాళ్ళు ఇస్తేనే లేరు, వాళ్ళ దగ్గర లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం. తడిసిన ఒడ్లు? మా ఒడ్లు తడిసినాయి, మళ్ళీ ఆరబోసినాం. అలా ఉంది. తడిసిన ధాన్యం కూడా కొంటామంటున్నారు ప్రభుత్వం. కొనుక్కో అర్థం కాలేదు. కొనుక్కోరు, కొనలేరు. ఎందుకట? వారినాక కొంటామంట చెప్తుంది చెప్తున్నారు కానీ అదే మాట అంతే. కానీ ఆరినాక కొంటామంటారు. అంటే ఎండ పోయాలి, మళ్ళీ ఎండ పోయాలి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు తెచ్చి? నేను తెచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి ఇక్కడ
ఎందుకు మరి ఎందుకు నీ తొందరగా అయిపోవట్లేదు మరి? అంటే వారం రోజుల నుంచి ఇక్కడనే ఉన్నావు. సీరియల్ నెంబర్ అంటారు, సీరియల్ నెంబర్ బట్టి తీస్తాం. సీరియల్ నెంబర్ బట్టి తీస్తా. ఎంతమంది నడిచింది దాదాపు ఇక్కడ? ఇక్కడ నేను వచ్చిన సంది అయితే మిగతా వాళ్ళే నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకా పొద్దున్న నుంచే మళ్ళీ నడుస్తున్నాయి. ఇంకా మళ్ళీ మాది ఇప్పుడు పెడతామన్నారు, ఇంకా పెట్టలేదు. మళ్ళీ అందుకే వచ్చాము. ఏదో మరి చూద్దాం. కొన్ని 500 బోనస్ అయినా కట్టిస్తుంది ప్రభుత్వం? ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఇప్పుడు తడిసిన ఓట్లు ఖచ్చితంగా ఎండపోయాలి. ఎండపోయకపోతే తీసుకోరట. తీసుకోరు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో తడిసిన ధాన్యానైనా కొంటాం మేము అంటా ఉన్నాడుగా. లేదు, ఉత్తమాట. ఏం పేరన్నా? నా పేరు మహేష్ యాదవ్. ఎట్లుందన్న మరి రాత్రి వర్షం పడింది, రైతుల పరిస్థితి ఏంది? వర్షం పడింది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు తగ్గియడం వల్ల కూడా రైతులకు ఇబ్బంది పడుతుండ్రు. కొడకంచెలు ఇంతకు ముందు ఉండే లాస్ట్ ఇది మన వర్షాకాలం, ఇప్పుడు లేదు. మరి అదేవిధంగా ఇప్పుడు రాత్రి వర్షానికి కూడా చాలా కొంతవరకు అయితే నష్టం జరిగింది. ఈ మళ్ళీ ఎండవేయాలంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. అది ఎంత వచ్చినా సరే తరువు కొంచెం తగ్గించుకొని అట్లే పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా ప్రభుత్వం తీసుకోవాలంటుంది, కానీ ఇక్కడ గైడ్ లైన్స్ వీళ్ళకి రాలేవంట. మరి వీళ్ళు అదే ఎండవచ్చి మ్యాచర్ ఇప్పుడు ఇంతకుముందు 17 వస్తే పెట్టుకుంటుండే, ఇప్పుడు 15, 16కు పెట్టుకుంటున్నారు. ఎక్కువ ఎండుతున్నాయి అనమాట. రైతే నష్టపోతుండే ఏ విధంగా అయినా కానీ. మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 18 వచ్చినా 17 వచ్చినా పెట్టుకున్నారు. ఇప్పుడు 15, 16 అట్లా వస్తేనే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఒక యువ రైతుగా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నావు. ఎట్లా ఉంటాయి గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చినాక ఏం చెప్తావు బ్రో? రేవంత్ రెడ్డి కేసీఆర్కి అసలు పోలికే లేదు అసలు. ఎందుకంటే మేనిఫెస్టోలో లేని అని కూడా చేసాడు కేసీఆర్. కానీ ఈయన మేనిఫెస్టోలో ఇప్పుడు రైతులకు ఇది క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాడు, అది లేదు. లాస్ట్ టైం వానాకాలం పంట తీసుకుండు కదా, అది లేదు. మరి మహిళలకు కూడా 2500 ఇస్తున్నాడు, అవి లేవు. ఇప్పుడు కరెంట్ 24 గంటలు అన్నాడు, 24 గంటలకు 18 గంటలు వస్తుంది మా దగ్గర. ఇప్పుడు కూడా మోటార్ మళ్ళీ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఇప్పుడు తాగునీరు సమస్య ఏర్పడ్డది. ఇప్పుడు సాగునీరు కాదు, తాగునీరు సమస్య కూడా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు 10 సంవత్సరాలు నిమ్మడంగా వాటర్ తాగినాము, మంచిగా పంట పండించుకున్నాం, నిమ్మడంగా ఉన్నాం. రైతు చేతిలో కొంచెం ఏంది అమౌంట్ పెరిగిన ఉండే, కానీ ఇప్పుడు నష్టపోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రైతులను చూడట్లేడు. మరి ఆయనకు తెలియాలి, ఇచ్చిన మాట మీద కూడా నిలబడట్లేదు ఆయన. ఇక రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 తారీఖు అన్నాడు, ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయనకే తెలియాలి. కొంతమంది రుణమాఫీ చేస్తలేరని చెప్పి మనోవేదంతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారని వింటున్నాం. రుణమాఫీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసిరు అనుకుంటా, సిద్దిపేట గజ్వేలి సైడ్లో కూడా మా దగ్గర కూడా ఎండిపోయినాయి చాలా వరకు. మేము కూడా వదిలేసాం మా ఎకరం పొలం కూడా, పారక కూడా. గ్రౌండ్ వాటర్ లేక కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే కేసీఆర్ ఉంటే కాళేశ్వరం వాటర్ మా జిన్నారం వస్తుండే పాటికల. కానీ అటువంటివన్నీ మా దగ్గర మాకు పడంచేరి కాన్స్టిట్యున్సీలో మాత్రం బీఆర్ఎస్ఏ గెలిచింది, కానీ చుట్టుపక్కల వదులుకున్నారు వాళ్ళు. మేము ఈసారి కూడా మా రైతులందరూ కూడా ఇప్పుడు వన్ సైడ్ కారుకే ఇస్తాను. ఎందుకంటే రైతులకు ఉపయోగం కలిగిందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ వాళ్ళనే. కేసీఆరే గుర్తించిండు రైతులను, అంతకుముందు ఎవరు గుర్తించారు? అసలు గుర్తించింది రైతులను కేసీఆరే. ఆయనను చూసానే వీళ్ళు నేర్చుకుంటారు ఏమంటే మళ్ళీ వీళ్ళు ఇంకా మరీ ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎట్లుంది మరి మీ రైతుల పరిస్థితి? ఇక మీరు చూస్తున్నారు కదా, మీరు తడిచినా కానీ వాళ్ళు పట్టించుకున్న నాదులు లేరు. ఇక నా పేరు రాధిక. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీ రైతుల పరిస్థితి? ఇక గిట్లనే ఉంది వాతావరణం. వాన వచ్చినా ఏం పట్టించుకోలేకపోతారు. పట్టించుకోవట్లేదు. వచ్చిరా ఎవరైనా అధికారం వచ్చిరా? ఎవరు వచ్చిర్రు? ఎవరు రాలేరు. ఎవరు రాలేదు. ఎట్లుంది మరి మీకు మహిళలకు 2500 ఇస్తా? ఏవే ఏలేడు. గ్యాస్ ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇవ్వలేడు. మళ్ళా 2000 ఇస్తా అన్నాడు, అవి కూడా ఇవ్వలేడు. ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదమ్మా, ఏవి వాళ్ళేవు కదా. మహిళలకు 2500 ఇచ్చినాం మేము తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు. ఒక మనిషికి కూడా ఇవ్వలేరు. ఒక మనిషికి కూడా ఇవ్వలేదు. 500 సిలిండర్ ఇస్తారు. 500 సిలిండర్ ఏమి ఇస్తారు? 1100 సిలిండరే ఉంది. 1100 ఉంది. ఎట్లుంది మరి? ఎట్లా చూస్తారు? మీకు మహిళలకు ఫ్రీ బస్ కూడా పెట్టిరుగా? ఆ బస్సు ఒకటే వేసిండు. బస్సు వల్ల ఏమి ఉపయోగం ఉంది? ఏమి ఉపయోగం లేదు. ఏం ఉపయోగం లేదా? ఇప్పుడు ఎట్లా మరి? ఒడ్లు తడిచినాయి కదా, కొంటా అంటారు, ఏం చెప్తారు ఇక్కడ? అవి పెట్టుకుంటూనే లేరు కదా సార్.
అవి మొత్తం ఎండి 9, 6, 5 వచ్చినా కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకట? ఇక లైన్ పెడతామంటారు, అవి ఎండిపోతున్నాయి. మేము వర్షం వచ్చింది రాత్రి మొత్తం అట్లా తడిసిపోయినాయి. మళ్ళీ ఎండ పోస్తాకలా మళ్ళీ మొత్తం మేమే లాస్ అవుతున్నాం. 42 కిలోలు చెప్పిర్రు. 42 కిలోల మీద 500 గ్రాములు 600 గ్రాములు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎండ పోస్తారు, మళ్ళీ రాత్రి వాన పడతారు, పరిస్థితి ఏంది? మళ్ళీ ఎండ పోయాలి. ఇక అట్లా ఎన్ని రోజులు ఉండాలి? ఇన్నే సంచులు నింపి పెట్టమన్నారు, సంచులు నింపి పెట్టినాము, 4 సంచులు పోయినాయి. ఎవరు నష్టం కావాలి? మేమేగా. ఎందుకు మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ మీడియాలో గొప్పలు చెప్తా ఉంది, మేము రైతులను ఆదుకుంటున్నాము, నష్టపరి. ఇగో ఈ ఆదుకునేది అంతా ఇన్న కనిపిస్తుంది సార్. అట్లా ఉంది పరిస్థితి. నిన్న ఈ టైంకి అయితే రాళ్ళు అవన్నీ పడి వర్షం ఇక మొత్తం ఇక రోజు ఇన్న ఉండాలంటే ఏముంటాం సార్ చెప్పు? ఎండ మస్తు కొడుతుంది, ఎండలు బాగున్నాయి. రోజు ఇక వచ్చినట్టు పెట్టుకోవాలిగా. ఇంకా వచ్చిన వాళ్ళు ముందలు వచ్చిన వాళ్ళు ఇంకా పెట్టుకుంటారు. మొత్తం వర్షానికి మొత్తం తడిసిపోయినాయి. ఇదే కొట్లాటలు అవుతున్నాయి, రైతుల కొట్లాటలు అవుతున్నాయి. ఎండ దెబ్బ కొట్టి మేమే అడ్డం పడతాట్టున్నాం. మరి మీ మహిళలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే రేవంత్ అన్న అంటే వచ్చి మరి ఒక్కసారి అన్న వచ్చి చూసిపోవాలి కదా. మరి ఎవ్వరు వస్తానే లేరు కదా. మీరు రేవంత్ అన్న పిలువు ముఖ్యమంత్రిని, అంతేనా? ఎవరు వస్తారన్నా? ఎవరు రారు. ఓటప్పుడు వచ్చి తిరిగిపోతారు. పానం పోతున్నా అన్న కానీ ఎవరు రారు. ఇక్కడ నీళ్లు లేవు, ఏం లేవు. నా పేరు భారతి. ఎట్లుందమ్మా మీ పరిస్థితి? రైతుల ధాన్యం తడిసిందంటగా? ధాన్యం నిన్న వాన వాడి మొత్తం ఇక కొట్టుకోబోతున్నాయి మొత్తానికి. మాకు ఏ మాత్రము తాగనీకి మంచి నీళ్ళు కూడా పెట్టలేరు ఇక్కడ. ఎవరి డబ్బా వాళ్ళు తెచ్చుకొని తాగాలి. మరి ఏంది పరిస్థితి? ఈ వర్షం పడి నాన్నే కదా, మళ్ళీ వారం రోజులు మళ్ళీ నేర్పాలి, మళ్ళీ వారం రోజులు కష్టపడాలి. తర్వాత ఇక మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ అప్పుడు కూడా వాన పడితే మళ్ళీ ఇదే పనిగా. రైతుకు మాత్రం ఏ మాత్రం మాకు అది లేదు, భరోసా అనేది. దేశానికి వెన్నుముక్క అని రైతు అననీకనే ఉంది, కానీ వాళ్ళకి ఏమాత్రం సేఫ్టీ ఇవ్వడం లేదు గవర్నమెంట్ ప్రభుత్వం. రైతుని ఎప్పుడు చిన్న చూపే కానీ పట్టించుకున్న వాళ్ళే లేరు. మరి రైతే లేకుంటే మరి ధాన్యం మేము పండించే వాళ్ళమే లేకుంటే మీరు తినే వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా బతారు? అదే మరి రేపు రాబోయే కాలంలో ఫ్యూచర్లో పిల్లలకి ఏం చెప్తారంటే పూర్వకాలంలో రైతు అనేవాడు ఉండేవాడు అని లెసన్లో రాయబడుతుంది. అప్పుడు మీరు అట్లా చూడాల్సి వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తలేదు? ఏం చేస్తలేదు ఇప్పటికైతే. నష్టపరిహారం కట్టిస్తా ఉంటుంది, కట్టించి నాడు చూస్తే మా ఇక అది ఎన్నడో అనడానికే బాగుంటది, కానీ చేయనీకైతే ఇప్పటికేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం నుంచి ఎవరు రాలేదు ఇప్పటికే. ధాన్యం తడిసిందని చెప్పి ఎవరు రాలే, వచ్చి ఎవరు అడగలేరు. మా బాధ ఏంటో మేము పడుతున్నాం అంతే. ఇక ఓటు గురించి వస్తారులే, ఇంకా టైం ఉంది. ఓట్లకు రారు, ఓటుకు వస్తారు. ఓట్ల గురించి అవసరం ఉంటుంది కదా, కాళ్ళు పట్టుకుంటారు, అవసరం పడితే కాళ్ళు మెట్టలు కూడా విక్కుంటారు వాళ్ళు. అంతుంటది వాళ్ళకి టాలెంట్. మాటలతో మెప్పిస్తారు. అప్పుడు అమ్మా నువ్వే నీకే పుట్టినా అంటారు ఓటేసేదాకా. ఓటేసినాక బూట అందుకుంటారు. కాదమ్మా, మరి ఇవాళ మీరు రైతులను పట్టించుకోపోతే రేపు ఓట్లల్లో బుద్ధి చెప్తారా? మరి ఏంది పరిస్థితి? చెప్పాలంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం ఊర్లో. మాకు ఓటు అంటే ఇక నీ ఒక్కదాంతోనే గెలిచినామే అంటారు. అప్పుడు మేమేం చేయలేము. ఏంది మరి ఇట్లనే పోదామా మరి రైతులం? ఇక చదువుకున్న వాళ్ళు ఎంతో మంది అందరితో కాదు, నా ఒక్కదాంతో ఏమవుతుంది? రైతు బంధు వేయలేరు, పింఛన్ 4000 అన్నారు అది చేయలేరు, రుణమాఫీ అన్నారు అది చేయలేరు, ఏది కాలేదు. అది కూడా లేదు. ఒకటి ఫ్రీ బస్ తప్ప ఏది చేయలేడు ఆయన. మళ్ళీ గ్యాస్ కూడా 500కి అన్నాడా, అదే 1000 రూపాయలు. అదే 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 500కి ఇస్తలేరు. మరి 2500 వచ్చినాయి మీకు మహిళలకు ఇస్తారట? ఇంకా ఇవ్వడం లేదు, ఏదో అన్నారు కానీ ఎప్పుడో చూడాలిగా. అది ఏదో అన్నారు కానీ ఇంతవరకు రాలేదు. అది అనడానికి బాగుంటది కానీ చేయడానికి ఏది బాగుంటది, సాధ్యం కాదు అది అసలు. ఫ్రీ బస్ అనడం కూడా పెట్టిండు కానీ అది ఏం నచ్చలేదు. ఏదో కొన్ని పైసలు తక్కువ చేస్తే బాగుంటుండే. మొత్తం ఫ్రీ బస్ అంటే కూడా బాగలేదు. మొత్తం ఫ్రీ బస్ అంటే బాగాలేదా? ఎందుకు మీకు కోట్ల ఆదాయం వస్తుందట మహిళలకి? ఏమి ఇస్తురా? తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి వస్తురట, తీర్థయాత్రలు పోతురట. రైతులు ఎప్పుడు తిరగరు, ఉద్యోగస్తులు అంటే డ్యూటీ ఒక రోజు ఆఫ్ చేసుకొని ఎట్నో తిరిగి వస్తారు. రైతుకి ఎప్పుడు వీలు కాదు, చూస్తున్నా కదా. మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఎండ పోయాలి, మళ్ళీ వాన పడాలంటే మళ్ళీ మాది ఇదే పని ఉంటుంది. ఒక కూరి కొయ్యేది ఉండదు, ఒక పల్లె కొయ్యేది ఉండదు, ఎడుకుండదు. మా కష్టాన్ని మాత్రం ఎవరు గుర్తుపట్టిన వాళ్ళే ఉండరు. దేవునికే తెలుస్తుంది మా కష్టం అనేది.
మేము అనేది కష్టం చేస్తేనే కదా ఉద్యోగస్తులు అన్నం తినేది, వాళ్ళకి తెలియాలి. మీ రైతుల కష్టం తెలుస్తుంది అంట ప్రభుత్వానికి, వాళ్ళకి ఇంకా తెలియదులే. తెలుసు కూడా మేము చిన్న చూపు చూస్తారా ఎప్పటికి ఇంకా తరతరాలు. మొన్న కేసీఆర్ వారు ఉన్నప్పుడు ఎట్లుండే? కొంచెం నయమే ఉండే ఆయన. ఏం ఎట్లా చేసి మంచిగా చేసిండు, ఏమేం చేసిందంటూ? రుణమాఫీ కొంచెం మాఫీ చేసిండు, రైతు బంద్ వేసిండు, ఇక కొంతమందికి ఇండ్లు కూడా మాదికి ఇచ్చిండులే. మరి కేసీఆర్ గెలుస్తారు అనుకున్నాం, మరి ఎందుకు కూడా కొట్టుకున్నారు? ఒక్కరే ఓటేస్తే కాదు కదా, అందరూ ఒక మాట మీద ఉంటే అవుతుంది ఏదైనా. అంటే 6 హామీలు నమ్మి ఓటేసారంటారా? వచ్చినా మరి 6 హామీలు? మళ్ళీ నియోజకవర్గంలో కేసీఆర్ ని గెలిపిస్తాం, ఏం భయపడం. అంతేనా? మేము అందరం ఒక్క మాట ఉంటే ఆయన ఎట్లాగో గెలిచి వస్తాడు. ఎవరు? కేసీఆర్. ఎందుకు మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి? అన్ని ఆయన అన్న మాటనన్నా నిలబెట్టుకుండు, ఈయన ఏం చేయలేడు కదా. ఇంక ఇప్పుడు కూడా ఈయన గెలుస్తాడన్న నమ్మకం లేదు. ఎవరు? రేవంత్ అన్న. అంతేనా? రేవంత్ అన్న గెలుస్తాడు నమ్మకం లేదా? లేదు, ఆయన గెలిచినా గానీ మాకేమి ఉద్ధరకం చేస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఏం పేరు నీ పేరు? నా పేరు యాదిరెడ్డి. యాదిరెడ్డి. ఎట్లా మరి ఇక్కడ ఐపీ సెంటర్ లో ఒడ్డు దర్శనం నిన్న రాత్రి వాహనాలకు ఎట్లుంది? అయితే ఐకేపీ వాళ్ళే మ్యాచ్ చెక్ చేస్తే 12-14 వచ్చేసింది నిన్న మొన్న. అవి ఎండబోసి కూడా ఒక 5-6 రోజులు అవుతుంది. అవి రాత్రి వర్షం పడి అంత తడిచిపోయినాయి. అది తడిచిపోయిన దానికి మళ్ళీ మ్యాచర్ ఎక్కువ వస్తుందని మళ్ళీ ఎండబోయమంటారు. ఎండబోసేదాకా మేము తీసుకోమంటారు. వాళ్ళు వచ్చేమో పచ్చి అయినా సరే ఏవైనా సరే జోకోమని అంటారు. కానీ వీళ్ళేమో ఇక్కడ ఐకేపీ దగ్గర ఉన్న వాళ్ళేమో మేము ఎండబోసనే తీసుకోవడం లేకపోతే లేదంటారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు ఈ ఎర్రటి ఎండలా. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఇక్కడ ఒడ్లు? అంటే నిన్న మొన్న వచ్చినాయి. వేరే వాళ్ళు అయితే 8-10 రోజులు అవుతూనే ఉంటారు. వాళ్ళు 8-10 రోజులు అవుతున్నాయి. తడిసిన ధాన్యం ఇప్పుడు తీసుకుంటలేరా? తీసుకుంటలేదు, ఖచ్చితంగా ఎండబెట్టాలంటారు. ఎండబెట్టాలంటారు. అది మ్యాచర్ వచ్చినా కూడా తీసుకోలేదు. ఇక్కడ ఏ అధికారులు లేడు, ఎవరు లేడు ఇక్కడ. ఇప్పుడు అగ్రికల్చర్ అధికారులు లేడు, దీనికి సంబంధించిన అధికారులు లేరు, ఎవరు లేరు. వాళ్ళు నామకే వాస్తవ ఖాయం వచ్చింది, ఆ రోడ్ కాడికి వెళ్ళి అక్కడనే పోయింది. వీళ్ళందరూ ఇవన్నీ తిరిగి చూడలేదు, చేయలేదు. ఆ వడ్లన్నీ కొట్టుకపోయినాయి అక్కడ వడ్లన్నీ. ఒక ఆయన అయితే టాక్ రోడ్లు పోయినాయి, మళ్ళీ నింపుకోపోయి అక్కడ రోడ్డు మీద పోసుకుంటుండే. రాత్రి వాన మొత్తం కొట్టుకుపోయినాయి. ఎందుకు గాలి వదిలేసిరా మరి? ఇక్కడ లేలే, మంచిగా కప్పి పెట్టినాం అక్కడ చూడు. కాదే అధికారులు ఎవరు లేరు, ఎవరు అధికారులు వస్తలేరు. ఇప్పుడు పొలం ఇప్పుడు రాత్రి వర్షం పడేది, రాళ్ళు పడి పొలంలో ఒడ్లు గిడ ఎండిపోయినాయి అన్న. కొద్దిగా రాత్రి వర్షం పడేది, రాళ్ళ వర్షం పడ్డది, ఒడ్డు రాలిపోయినాయి. ఇంతవరకు ఏ అధికారి రాలేడు, ఏ పొలంలో కూడా వచ్చి చూడలేడు. పంట నష్టం కట్టిస్తా ఉంటారు. ఎవడు కట్టిస్తాడు? వచ్చిన రాసుకపోయి వచ్చి రాలిపోయినాయి రాసుకపోయి నీకు లేరు, కానీ మాకు పైసలు కట్టించే వాళ్ళు ఉన్నారు. ఇంకా అధికారులు అట్లే ఉన్నారు, గవర్నమెంట్ కూడా అట్లే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్, అది వేస్ట్. కాంగ్రెస్ గారు అడ్డమైనంత వేరే లేదనుకో, కాంగ్రెస్ అంత అడ్డమైంది వేరే పార్టీ లేదు. ఎందుకే 3 నెలలు 4 నెలలు అయితే అప్పుడే తీసుకొచ్చిందా? లేదు, అంత తప్పు, జూట మాట్లాడతారు. బోనస్ ఇస్తామన్నాడు, పోయిన వానకాలం ముంగనే బోనస్ ఇస్తాడు, గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ పంటల ఆల్రెడీ బిల్లు పడుతూనే ఉన్నాయి, బోనస్ లేదు, ఏం లేదు. బోనస్ లేదు, 500 బోనస్ లేదు. ఇప్పుడు రైతులకు 3 ఎకరాల 4 ఎకరాల వరకే రైతు బంధు పడది, 5 ఎకరాల వరకు ఉండడానికి పనే లేదు. లేదు, అబద్ధం మాట కూడా రమ్మన్నా అంగడికి నేను మాట్లాడితే వీడికి రమ్మని ప్రభాకర్ వస్తాడా, లేకపోతే పొన్నం ప్రభాకర్ వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా, ఈ ఊరున్న కాంగ్రెస్ వాడు ఓడన్న పెద్ద మనిషి ఒకటి ఇక్కడ రమ్మను. ఈ ఊరు జిన్నారంలో ఉన్న కాంగ్రెస్ వాడు రమ్మని ఇడికి. కాదే 9 తారీఖు నాడు చేయకపోతే ముక్కు నేలకు రాస్తా అంటున్నాడు. అది పోయింది December 9. ఇప్పుడు మళ్ళీ 15 కాల్చి పెట్టిండు. ఆడు వేస్ట్ గాడు. ముందుగా ఎవడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు రైతులది సమస్య తీరవాడు. మా రైతులదేమో వెనకకి నెట్టేస్తుంది, ఉట్టి ఉట్టి అని ముంగడు తీసుకొస్తున్నాడు. రైతులను చిన్న చూపు చూస్తున్నారు, చాలా చిన్న చూపు, 90% చిన్న చూపు అంతే. వాడు ముందు సంతకము వ్యవసాయం రైతు రుణమాఫీ మీద పెట్టాలి, సంతకం పెట్టలేడు. మాది ఇంకా 4 నెలలు పొడిగించిండు, ఉట్టి ఉట్టి అన్ని ఏవో బుడుబుడు కాయలే చేసేటి పెట్టుకుంటూ పోతుండు. మాకు 10 రూపాయలు కాదు కదా బస్సు కోతాంకు, బస్సు ఫ్రీ అంటాడు. ఇంకా ఏం ఫ్రీ పెట్టిండు? ఇక ఏం ఫ్రీ లేదు, ఒకటే నడుస్తుంది. లేదు, మేము నిన్న తీసుకున్నాము 1000 రూపాయలు ఇచ్చి తీసుకున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పేసింది, వీడికి 2 సార్లు మేము తీసుకున్నాము, 1000 రూపాయలు ఇస్తున్నాం. 1000 రూపాయలు ఇచ్చినాం. కరెంట్ అంటే ఇక అప్పుడు 2 పే చేసిండు, మా మోటార్లు 2 సార్లు కలిపినాయి, 2 పే చేసింది. ఇంతకుముందు కరెంట్ బాగుండేది, అసలు 3 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా కాలిపోలేదు. వీడు 2 పేజ్ చేసిండు, ఈ మధ్యన 2 పేజ్ చేసిండు. ఒక పేజ్ తీసేసాడు, ఆ ఒక పేజ్ డౌన్ అయిపోతుంది, ఊకనే కాలిపోతుంది అది మోటార్. కాలిపోతుంది 2 పేజ్. అందరూ అడుగు, కరెంట్ 2 పేజ్ చేస్తున్నాడు, సింగిల్ పేజ్ ఇస్తున్నాడు మోటార్లకు నైట్. అది ఏమవుతుంది, వీక్ అవుతుంది. ఒక వైరు ఒకటి ఆఫ్ చేసే వీక్ అయిపోతుంది. అది
కాలిపోయింది 2 సార్లు కాలిపోయింది మా మోటార్. ఇప్పుడు 2సారి యాస్టకు వచ్చి ఇప్పుడు వీక్ పియలేను నేను మోటార్. అది కాదు మరి రైతు ప్రభుత్వం అని చెప్తా ఉంటారు రేవంత్ రెడ్డి. అంత తప్పు. ఆడు ఎవడో రమ్మని ఏ కాంగ్రెస్ లీడర్ ఎవడో ఇక్కడికి రమ్మను నేను మాట్లాడతా. కాదు నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఈ వర్షాలకి ఒడ్లు తడవడము ఈ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇగో మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ఇంత పొడుగు పెడతారు అందులో గ్రూప్లలో. అంత వేస్ట్. వాడు ఒక్కడొచ్చి ఆ గ్రూప్ పెట్టినాడు కూడా వాడు వచ్చి ఇక్కడికి రమ్మను ఈ ఒడ్లు చూస్తాము వాడు ఇచ్చే ఫ్రీ చూస్తాము అన్నీ చెప్తాం మేము ముఖం కూడా. ఎందుకంటే మేము ఎందుకు గొడవలు పెట్టుకోవాలి? వాడు గవర్నమెంట్ వాడు ఫామ్ అయ్యిండు అయిపోయినాడు కుర్చీ మీద కూర్చున్నాడు. మా పబ్లిక్ మేము కొట్లాడుకోవాలి. ఇప్పుడు అంజా నేను ఇద్దరం కొట్లాడుకోవాలి. రైతుల పరిస్థితి నిన్న రాత్రి అకాల వర్షం అంత ఘనం కొట్టింది. మరి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎవరు రాలేరాబా? మా పొలంలో ఒళ్ళు రాలిపోయి ఇంతవరకు గవర్నమెంట్ అధికారి రాలేడు, ఒక పార్టీ లీడర్ రాలేడు ఒక్కడికి. మీడియా ముందు పెద్ద అంత బోకస్ మాటలు ఆ లీడర్ అంత బోకస్ అంటారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే ఈ ఐకేపీ జోకటోడు వాళ్ళ తమ్ముడు అవుతాడు. అది అందుకే భయపడ కుప్ప మీద కూర్చుంటారు. అంటే ఇక్కడ ఐకేపీ సెంటర్లు ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కలిపి రైతులను ముంచుతారు, మొత్తం ముంచుతారు. అధికారులు గవర్నమెంట్ అంతా ముంచుతారు అనుకోరాదు. కనిపిస్తలే చూడు జరకు అక్కడ పోయి చూడండి ఒడ్లన్నీ కొట్టుకపోయినాయి అక్కడ. ఇదంతా బోకస్ ప్రభుత్వం బాబా. ఏమని అనుకోరు మీరు, వేరే వాళ్ళని అనుకోరు. ఎవడు వచ్చినా సరే నేను ఇదే మాట చెప్తా. ఇక్కడ ఖచ్చితంగా రమ్మను. ఏ లీడరు ఒకడు ఇక్కడ సొలకపల్లి ఉంటాడు, ఒకడు ఊట్లలో ఉంటాడు, ఒకడు కడుకాంచిలో ఉంటాడు. ఇలా రమ్మని ఇడికి నేను మాట్లాడతా. ఆ లీడర్ వస్తే మీకు అంతా సకలం మేము చేస్తున్నామంటారు కదా. ఏం సకలం చేసినావో అడుగుతా వాళ్ళ ముగ్గురు. తాగనీకి నీళ్లు లేక పెద్ద ఇబ్బంది అవుతుంది ఇక్కడ మాకు. తాగనీకి నీళ్లు లేవు. ఇంటికాడ తెచ్చుకుంటే నీళ్లు లేకుంటే లేదు. అంతే ఒడ్లు కొనులు లేదు. కొంటారా ఒడ్లు పోనట్టు అన్ని వచ్చినట్టు పోతున్నాయా? ఏడ పోతున్నాయి సార్. ఈ రాత్రి ఆయన మళ్ళీ ఎండ పోయమంటారు. ఇంకేం చేయాలి సార్? 8 రోజుల నుంచి మళ్ళీ ఆడుతున్నాం. రాత్రి ఆయనతో నానిపోయినాయి. మళ్ళా వారం రోజులు కావాలి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉన్నాయట కానీ ఇక వర్షాలు ఏం చేయాలి సార్? ఇక ఏం చేయాలి? ఇక ఎవరు గుర్తుపట్టాలి? వాళ్ళు నింపుకున్న దానికి క్వింటల్కు 5 కిలోలు వేస్ట్గా పోతున్నాయి. వాళ్ళ సంచంక 1 క్వింటల్ ఇంకా 5 కిలోలు వేస్ట్గా పోతున్నాయి. మళ్ళీ 1 క్వింటల్ నింపిన దానికి మేము 45 రూపాయలు 50 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు. అది పెండింగ్లో పడుతున్నాయి. అవి ఎవరు నింపుతలేరని మేము నింపుకుంటే మా దగ్గరికి కూడా మేము నింపినప్పటికీ కూడా 45 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. ఏమి మాకు సేఫ్టీ ఉన్నది అడగండి ఒకసారి రైతులకు సేఫ్టీ లేదు. మేము నింపిన అదే 50 రూపాయలు కట్టియాలి, వాళ్ళు నింపుకున్న అవే 50 రూపాయలు కట్టియాలి. ఉట్టిగా తడిచిపోతున్నాయి చూడదాకా మేము నింపుకుంటున్నాము. అవే ఫుల్ రేట్ తీసుకుంటారు, సగం రేట్ తీసుకుంటారు. మరి అదే అధికారి వచ్చి అడగాలి, ఒక లీడర్ వచ్చి అడగాలి. మేమేం చెప్పాలి? నాలుగు కొట్టుకున్న వాడు ఇంటే లేడు, మేము దేవుడు అంటాన్ని కట్టేవాల్సి వస్తుంది. అదే మరి వాళ్ళు వచ్చి కూర్చొని పని చేయాలే కదా. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా తరఫు నుంచి? మా రైతులను నిలువ ముంచుతున్నాడు వాడు. రేవంత్ రెడ్డి ముంచుతున్నాడు. రేవంత్ రెడ్డి కింద పనిచేసే వాళ్ళు ముంచుతారు, అధికారులు ముంచుతారు మమ్మల్ని. రైతులను చాలా చిన్న చూపు బాబా. ఒక 90% చిన్న చూపు. ఇంకా టీఆర్ఎస్ వాడు అంతో ఇంత ఒక 60% చూసిండు కానీ వీడైతే మొత్తం 90% మమ్మల్ని చిన్న చూపు అనుకోరాదు. కుల్లా జర నయం అది. ఇక వీడైతే మొత్తానికి తోక చేసిన మాది. అడుగు ఎవరినన్నా అడుగు. అడుగు నేను ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. ఏ వాళ్ళన్నా అడుగు. ఇంకేంది అంతే. మీ పేరేం పేరండి? దర్శన్ నా పేరు. తడిచిపోయినాయి. తడిచినాయి ఎండినాక తడిచినాయి. వాడు పెట్టుకోమంటే కాంట పెట్టుకోవట్లేడు. వాడు తలకాయ నొప్పి చేస్తుంది మొత్తం. ఎందుకు కాంట ఎందుకు పెడతలేరు? మరి మళ్ళీ ఎండ పోయాలంట వాటిని. మళ్ళీ ఇప్పుడు రేపు వాన పడితే మళ్ళీ వస్తామా? మ్యాచర్ వచ్చింది, అన్ని వచ్చినాయి, మళ్ళీ పోయింది. మరి వచ్చిన మ్యాచ్ తడిచినాయి, మరి దాన్ని నువ్వేం చేస్తావట? మళ్ళీ ఎండ పోయాలంట. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో తడిసిన ధాన్యమైన కొంటున్నామని చెప్తున్నాడు. ఏది ఇప్పుడు నేను చూపిస్తా కదా. మస్తు మంది చెప్తారు అన్నట్టు కాదు. వీడియో మళ్ళీ ఎండ పోయాలంటే మళ్ళీ ఎండ పోసిన, ఇప్పుడు పార పోసిన చూపిస్తాం ధాన్యం మొత్తం. మళ్ళీ ఆరా పోసిన, నానిపోయినాయి వారా పోసిన. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మ్యాచ్ ఎంత చూపిస్తుంది? 20-25 చూపిస్తుంది. మొన్న 14 చూపించింది. మరి ఈ చేపల కిరాయిలు ఒక్కొక్కరికి 30 రూపాయలు. నువ్వు లెక్కేసుకో. 10 చేపలకి ఎంతైతే లెక్కే రోజు 300 రూపాయలు. 300 రూపాయలు అంటే 4 రోజులు 5 రోజులు పెట్టుకున్నామంటే 3 నెలల 1200 రూపాయలు. ఎంతమంది పబ్లిక్ నష్టం. అందుకని సొసైటీ కరెక్ట్ లేదు. అదేదో తొందరగా ఒకసారి పచ్చి హెచ్చో పెట్టుకోమని తీసేసుకోమని. ఉన్న ధాన్యం ఇప్పుడు లారీ లోడ్ చేసింది కదా, అది నా నాన్న లేవా అందా?
ముందు నానే ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ లోడ్ వేసుకొని పోతుంది కదా మరి అవి అందరు తీసుకోవాలి అవి ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలి అన్ని తీసుకొని పో ఒకరి ఒక రకం ఒకరి ఒక రకం తీస్తారా కాదు మొత్తం ఆపేది ఉంటే మొత్తం ఆపేసుకోమని లేదంటే మొత్తం అన్ని తీసుకోమని ఇబ్బందికర పరిస్థితి ఉంది చాలా అంటే చాలా మరి ఇటు వర్షం ఎట్లా పట్టింది మొత్తం మళ్ళీ ఎండాలంటే మీకు 2 రోజులు పడుతుంది 3 రోజులు మళ్ళా అంటే మరి వర్షాలు ఉన్నాయి అంటున్నారు వర్షాలు ఆయనతో పోతాయి ఇక వాడు లాస్ అయ్యాడు వాడిని ఎత్తి గుండు గిక్కోవాలి పోవాలి నష్టపరిహారం కూడా కట్టిస్తా ఉంటుంది ప్రభుత్వం ఏడు మొత్తం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాడు తడిసిన ధాన్యాన్ని పెట్టుకోడు అంటే ముందు ఆనంద లారీ వేసినాక ధాన్యం నానిపోయినట్టే కదా ఇవి నాన్నే కదా ఇవి లోడ్ చేసుకోవచ్చు కదా కిలో అటో ఇటో పెట్టుకోమని చెప్పేసి కానీ కాకపోతే ఎంత అందరు లాస్ట్ అయిపోతుంది పబ్లిక్ అయితే ఒక్కరు కాదు అందరు మరి టూ మచ్ ఎందుకు మళ్ళీ ఆరబోసారు ఇవన్నీ మళ్ళీ ఆరబోసి ఎండినాక తీసుకుంటారు వాడు లారీలో పడ్డాక నాన్నయ్య ఎట్లుందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నష్టపరిహారం కట్టిస్తా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినో ఏదో అంత దొంగలేక నడితే మటుకైతే కానీ ఎవరు నమ్మట్లేదు ఒకవైపు మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు తడిసిన ధాన్యం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతన్నలు ఇవాళ తడిసిన ధాన్యాన్ని ఎండబోసుకుంటా ఉన్నారు ఈ కళ్ళలలో మనం చూడొచ్చు విజువల్లో ప్రతి ఒక్క రైతు ఏదైతే తడిసిన ధాన్యాన్ని ఎండబోసుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది మరి ఇవాళ ఎండబోస్తారు రేపు ఎండబోస్తారు మరి సాయంత్రం మళ్ళీ వర్షం పడితే ఇలా పరిస్థితి ఏంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేయాలని కూడా రైతులు కోరుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది